ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత 4 రోజులుగా ఆయనకు వైరల్ ఫీవర్ తగ్గకపోవడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు తీవ్రత పెరగడంతో ఆయన మరింత ఇబ్బంది పడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచన మేరకు ఈ రోజు మంగళగిరి నుంచి హైదరాబాద్ బయలుదేరి పూర్తిస్థాయి మెడికల్ చెకప్ చేయించుకోనున్నట్లు జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ఈ పరిణామం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బిజీగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వరుసగా ప్రజలతో మమేకమవుతూ మీటింగులు, సభల్లో పాల్గొనడం వల్ల ఆయనకు సరైన విశ్రాంతి దొరకడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి తోడు కొంతకాలంగా ఆయన వరుసగా సినిమా షూటింగుల్లో కూడా పాల్గొంటున్నారు. అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా బిజీ కావడంతో విశ్రాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నారని, అందువల్లే ఇప్పుడు జ్వరం బారిన పడే పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆయనకు తగిన వైద్యం అందించి విశ్రాంతి తీసుకునేలా చూడాలని వైద్యులకు సూచించినట్లు సమాచారం. అలాగే పలువురు మంత్రులు, జనసేన నేతలు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం కుదుట పడాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 154 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం ఈ ఏడాది హైయెస్ట్ ఫస్ట్ డే వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ అంతా ఓజీ హిట్ ని ఎంజాయ్ చేస్తోంటే పవన్ మాత్రం 4 రోజులుగా బెడ్కే పరిమితం కావడంతో వారిని కలచివేస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు జన సైనికులు ప్రార్థిస్తున్నారు. ఆయన వీలైనంత త్వరగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆశిస్తున్నారు. పవన్ కి హైదరాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.